మన తెలంగాణలో నిజామాబాద్లోని వేల్పూర్ మండలానికి సంబంధించిన ఒక కేస్ స్టడీ. అదొక సక్సెస్ఫుల్ కేస్ స్టడీ. చైల్డ్ లేబర్ ఒక్కరిని చూపించండి మా మండలంలో అని చెప్పి వేల్పూర్ మండల ప్రజలు అందరిని అడుగుతున్నారు మీడియాని. అంటే ఒక్కరు కూడా లేరు. అంత సక్సెస్ఫుల్గా అక్కడ చైల్డ్ లేబర్ బాల కార్మిక వ్యవస్థని ఎలా నిర్మూలించారు అక్కడ వాళ్ళు. దీనికి ప్రధానమైన అంశం కమ్యూనిటీ బేస్డ్ అప్రోచ్ అనమాట. అక్కడ సివిల్ సొసైటీ కావచ్చు, కమ్యూనిటీ కావచ్చు, లోకల్ బాడీస్, సర్పంచ్ దగ్గర నుంచి సర్పంచ్లు, పంచాయత్స్, అంగన్వాడీసు, ఒక్కళ్ళ ఇద్దర మొత్తం వ్యవస్థలు, సమాజం మరియు మొత్తం సిస్టమ్ పార్టిసిపేట్ చేస్తుంది. దీనిలో చైల్డ్ లేబర్కి సంబంధించి పిల్లల్ని బడికి పంపించడానికి స్టేషనరీ ఇవ్వటం దగ్గర నుంచి, బడికి పంపించాలి అని చెప్పి అవేర్నెస్ క్యాంపెయిన్స్ పెట్టడం దగ్గర నుంచి, ఎవరైతే చిన్నపిల్లలు ఎంప్లాయ్ చేసుకుంటున్నారో ఇంకా ఎంప్లాయ్ చేసుకోవద్దు అని చెప్పడం దగ్గర నుంచి, ఎవరైతే అప్పులు పడి అంటే ఎవరికైనా అప్పు కట్టాలనుకోండి, అప్పు కట్టలేక పిల్లల్ని పనికి పంపిస్తారనమాట. అలాంటి వాళ్ళ దగ్గర అప్పులు వేవ్ ఆఫ్ చేయించడం దగ్గర నుంచి మొత్తం కంప్లీట్ కమ్యూనిటీ ఇంటర్వెన్షన్ అనమాట. సర్పంచుల చేత అగ్రిమెంట్ రాయించుకున్నారు. మేము మా ఊర్లో ఒక చైల్డ్ లేబర్ కూడా లేకుండా చేస్తామని చెప్పి ఇలా చాలా చేసి కమ్యూనిటీ బేస్డ్ అప్రోచ్తో సక్సెస్ సాధించారనమాట. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ దగ్గర నుంచి ఏపీజే అబ్దుల్ కలాం వరకు ఈ మొత్తం వేల్పూర్ మోడల్ని అప్పట్లో అప్రిషియేట్ చేశారు కూడా.